we need to install SonarCube scanner plugin ఒకటి ఇన్స్టాల్ చేయాలి. ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలి. నార్మల్గా అయితే మనం ప్లగిన్ ఎలా ఇన్స్టాల్ చేస్తాము? మేనేజ్ జెన్కిన్స్ ప్లగిన్స్ అండర్ అవైలబుల్ సెక్షన్లో ప్లగిన్ నేమ్ SonarCube స్కానర్ అండి ప్లగిన్. ఇక్కడ చూడండి లేటెస్ట్ వర్షన్ 2.1 17.1 ఉందండి. బట్ ఇది సపోర్ట్ చేయట్లేదండి. ఇది సపోర్ట్ చేయట్లా ఈ ప్లగిన్ అనేది. అందుకని మీకు చెప్పాను జెన్కిన్స్లో మనం ప్లగిన్స్ 3 వేస్లో ఇన్స్టాల్ చేస్తాము. మన లోకల్ ల్యాప్టాప్లోకి డౌన్లోడ్ చేసుకొని మేనేజ్ జెన్కిన్స్ అడ్వాన్స్ సెక్షన్లో అప్లోడ్ చేస్తామని చెప్పాము. ఇక్కడ మీకు 2.81 అనేది ప్రీవియస్ వర్షన్ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయాలి. జస్ట్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుందండి. ఆ యూఆర్ఎల్ లింక్ ఇదండి. మీ ఆల్రెడీ లాస్ట్ మీకు జెన్కిన్స్ క్లాస్ చెప్పినప్పుడు చెప్పాను, యూఆర్ఎల్ కూడా ఇచ్చాను. ఈ యూఆర్ఎల్లోకి వెళ్ళి SonarCube స్కానర్ ప్లగిన్ లిస్ట్ ఉంటుంది. ఇక్కడ పేస్ట్ చేస్తే ఇక్కడ లేటెస్ట్ ఇక్కడ నుంచి చూడండి 2.17.1 కదా, ఇక్కడ కూడా అదే కదా ఉంది. బట్ ఇది సపోర్ట్ చేయట్లేదు. అందుకని మీరు 2.8.1 అని క్లిక్ చేయండి. ఇది జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు సెటప్ మీకు ప్లగిన్ డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ 26 నేను 26 టైమ్స్ డౌన్లోడ్ చేయడం వల్ల 26 అని వస్తుంది. మీకైతే sonar.hp అని వస్తుంది. ఎస్ డౌన్లోడ్ అయింది చూడండి. ఇప్పుడు మీరు డౌన్లోడ్స్లోకి వెళ్ళి చూసినా చూడండి మీకైతే sonar.hp వస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసిన దాన్ని మనం అప్లోడ్ చేయాలి. సో మేనేజ్ జెన్కిన్స్ ప్లగిన్స్ ఇక్కడ అవైలబుల్ సెక్షన్లోకి వెళ్ళి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు డిప్లాయ్ అని ఉంటుంది చూడండి. చూస్ ఫైల్ డిప్లాయ్ ప్లగిన్ ఇక్కడ చూస్ ఫైల్ మనం డౌన్లోడ్స్లో ఉన్నాయి. దీన్ని సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయాలి. దాట్స్ ఇట్. డిప్లాయ్ చేస్తే ఇన్స్టాల్ అయ్యి ఎప్పుడైతే ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తామో మనకి ఒక ఆప్షన్ వస్తుంది. ప్లగిన్ ఇన్స్టాల్ చేసాం, మీరు మేనేజ్ జెన్కిన్స్లోకి వెళ్ళి మనం టోకెన్ జనరేట్ చేసాం కదా, ఆ టోకెన్ ఇక్కడ యాడ్ చేయాలి. అండర్ సిస్టంలోకి వెళ్ళాలి. అండర్ సిస్టంలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎప్పుడైతే ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తారో SonarCube యాడ్ సర్వర్స్ అంటుంది. ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ SonarCube సర్వర్స్ ఇన్ ద SonarCube ఇన్స్టాలేషన్స్ యాడ్ సర్వర్ అంటుంది. ఇక్కడ ఫస్ట్ ఫీల్డ్లో మీరు SonarCube ఏదో ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. మీ ఇష్టం నేమ్ ఏదైనా. మై సోనార్ 7 అని ఇస్తా, ఏదో ఒక నేమ్. ఇప్పుడు జెన్కిన్స్కి తెలియాలిగా SonarCube సర్వర్ ఏంటిది అనేది. సర్వర్ ఇవ్వాలి. SonarCube URL 9000 దాకా ఇవ్వాలి. ఆల్రెడీ మనకి SonarCube డాష్ బోర్డ్ ఉంది. ఇక్కడ ఈ URLని కాపీ చేసి టామ్క్యాట్ URL కాపీ చేస్తారు చూడండి, అలాగనే కాపీ చేయాలి. 9000 దాకా పేస్ట్ చేస్తారు. ఇప్పుడు జెన్కిన్స్ ఇన్స్టాన్స్కి SonarCube URL తెలిసింది. మరి టోకెన్ తెలియాలిగా, మనం జనరేట్ చేసిన టోకెన్ ఈ టోకెన్ ద్వారా కమ్యూనికేట్ అవుతుంది. ఇక్కడ మనం టోకెన్ సేవ్ చేసి పెట్టాం కదా, ఇలియాస్ ఈ టోకెన్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. నౌ జెన్కిన్స్ విల్ కమ్యూనికేట్ SonarCube వయా URL వయా టోకెన్ ద్వారా కమ్యూనికేట్ అవుతుంది. అప్లై సేవ్ ఇట్. దాట్స్ ఇట్. బట్ ఇది చేసినంత మాత్రాన జెన్కిన్స్ వెళ్ళి SonarCubeతో కమ్యూనికేట్ అవుతుందంటే అవ్వదు. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. సో ఈ ప్లగిన్ మనం ఇన్స్టాల్ చేసాము. ఆ తర్వాత టోకెన్ జనరేట్ చేసే సిస్టంలోకి వెళ్ళి SonarCube సర్వర్ నేమ్ ఇచ్చాము, టోకెన్ ఇచ్చాము, URL కూడా ఇచ్చి సేవ్ చేసాము. నెక్స్ట్ మీకు నేను Maven చెప్పినప్పుడు చెప్పాను, pom.xml ఫైల్లో మనం 2 చోట్ల ఇన్వాల్వ్ అవుతామని చెప్పాను. pom.xml ఫైల్లో మనం 2 చోట్ల ఇన్వాల్వ్ అవుతాం. ఒకటి SonarCubeకి, రెండవది నెక్సస్కి అని చెప్పాను. సో ఇప్పుడు అండర్ ప్రాపర్టీస్ ట్యాగ్లోకి వెళ్ళి pom.xml ఫైల్ వి విల్ అప్డేట్ ద SonarCube డాష్బోర్డ్ లింక్ ఇవ్వాలి. ఇప్పుడు డెవలప్ చేసిన కోడ్ ఎక్కడ ఉంటుంది? గిట్హబ్లో ఉంటుంది. ఇక్కడ మీరు pom.xml ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఎడిట్ చేయాలి. అండర్ ప్రాపర్టీస్ ట్యాగ్లో ఇదండి SonarCube లింక్ ఇక్కడ ఇవ్వాలి. SonarCube హోస్ట్ అని URL ఉంది కదా, ఇక్కడ ఈ URL తెచ్చి ఇక్కడ ఇవ్వాలి. బట్ అందరూ స్టూడెంట్స్ కూడా దీన్ని ఏం చేస్తున్నారంటే pom.xml ఫైల్ ఖరాబ్ చేస్తున్నారంటే, అందుకని నేను ఏం చేస్తానంటే ఓన్లీ SonarCube ఇక్కడ ఉంది. SonarCube పబ్లిక్ IP ఇస్తేనే కదా
డాష్ బోర్డ్ వచ్చింది. అందుకని నేను సోనార్కి పబ్లిక్ ఐపీ ఒక్కటే తీసుకొని ఎడిట్ చేస్తాను. మొత్తం యూఆర్ఎల్ చేంజ్ చేయకుండా జస్ట్ ఇక్కడ ఉన్న 9000 ముందు ఉన్న ఐపీ అడ్రస్ తీసేసి మన ఐపీ అడ్రస్ మనం అందరూ ఖరాబ్ చేస్తున్నారు. అందుకని ఓన్లీ ఐపీ అడ్రస్ ఒక్కటే మార్చేయండి. జస్ట్ కమిట్ చేంజెస్. Now Jenkins will communicate SonarQube with the help of URL token and ఇక్కడ ఉన్న URL తో కూడా కమ్యూనికేట్ అవుతుంది. Now Jenkins will communicate with SonarQube తో కమ్యూనికేట్ అవుతుంది. ఇప్పుడు మీరు Jenkins లో మీరు ఒక జాబ్ క్రియేట్ చేయాలి. న్యూ ఐటమ్ తీసుకొని అండర్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ సెక్షన్ లో గిట్ URL ఇవ్వాలి. క్లోన్ అవుతుంది. మరి ఈ డెవలపర్ ఇచ్చిన కోడ్ నుంచి ఏదైనా కోడ్ క్వాలిటీ జరగాల్సిందే. సో ఇందాక మీకు ఏం చెప్పాను, వార్ ఫైల్ జనరేట్ అవ్వడానికి ముందే కోడ్ క్వాలిటీ జరుగుతుంది అని చెప్పాను. వార్ ఫైల్ జనరేట్ అవ్వడానికి ముందే కోడ్ క్వాలిటీ జరుగుతుందని చెప్పాను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే బిల్డ్ సెక్షన్లోకి వెళ్ళి ఇన్వోక్ టాప్ లెవెల్ మ్యాన్ టార్గెట్స్ జనరల్గా మీరు క్లీన్ ప్యాకేజ్ అనే ఇస్తారు. క్లీన్ ప్యాకేజ్ అని ఇస్తారు. బట్ మీరు ఇవ్వాల్సింది ఇక్కడ క్లీన్ స్పేస్ సోనార్ కూలన్ సోనార్ ఇవ్వాలి. ఇప్పుడు కోడ్ క్వాలిటీ జరుగుతుంది. ఆ తర్వాత స్పేస్ ప్యాకేజ్ అంటే కోడ్ క్వాలిటీ జరుగుతుంది. ఇన్వోక్ టాప్ లెవెల్ మీద క్లీన్ స్పేస్ మళ్ళీ ఈ సోనార్కి కోలన్కి మధ్యలో స్పేస్లు ఉండవండి. సోనార్ కోలన్ సోనార్ స్పేస్ ప్యాకేజ్ ఇవ్వాలి. ఇది ఇస్తే మనకి యూఆర్ఎల్ క్లోన్ చేస్తుంది, తర్వాత కోడ్ క్వాలిటీ జరుగుతుంది, ఆ తర్వాత వార్ ఫైల్ కూడా జనరేట్ అవుతుంది. సేవ్ చేస్తే ప్రాజెక్ట్ మొత్తం మనం సోనార్క్యూబ్ డాష్లో మై వెబ్ క్వాలిటీ గేట్స్ పాస్డ్ అని చూపించాలి. మై వెబ్ క్వాలిటీ గేట్స్ పాస్డ్ అని చూపించాలి. అని ఇప్పుడు చూడండి, జాబ్ క్రియేట్ చేద్దాం. డెవలప్ చేసిన కోడ్ ఎక్కడ ఉంటుంది? గిట్ హబ్లో. చూడండి, న్యూ ఐటమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సోనార్ 1 అని ఇస్తాను. ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. ఓకే, ఇక్కడ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ సెక్షన్లో గిట్ URL ఇస్తాను. క్లోన్ అవుతుంది. ఆ తర్వాత నాకు కోడ్ క్వాలిటీ జరగాలి, వార్ ఫైల్ జనరేట్ అవ్వాలి. అంటే బిల్డ్ స్టెప్లోకి వెళ్ళి ఇక్కడ ఇన్వోక్ టాప్ లెవెల్ మ్యావెన్ టార్గెట్స్. ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి? క్లీన్ స్పేస్ సోనార్ కూలన్ సోనార్ స్పేస్ ప్యాకేజ్. దాట్స్ ఇట్. కోడ్ క్వాలిటీ జరగాలి, వార్ ఫైల్ జనరేట్ అవ్వాలి. అప్లై సేవ్. మీరు మ్యూట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ జాబ్ రన్ చేయాలి. చూడండి, బిల్డ్ నౌ. సో క్లోన్ అవుతుంది. లోడింగ్ యాక్టివేట్ రూల్స్ అని ఎప్పుడైతే కనిపించిందో అప్పుడు కోడ్ క్వాలిటీ జరుగుతుందని అర్థం. ఇక్కడ ఫస్ట్ కోడ్ క్వాలిటీ జరిగిన తర్వాతనే వార్ ఫైల్ జనరేట్ అవుతుంది. వార్ ఫైల్ జనరేట్ అయ్యి కోడ్ క్వాలిటీ జరుగుతుంది. చూడండి, లోడింగ్ యాక్టివేట్ రూల్స్, కోడ్ క్వాలిటీ జరుగుతుందండి. 5 ఫైల్స్ అనలైజ్డ్, 5 ఫైల్స్ అనలైజ్డ్, ఇట్లా వస్తుంది. చూడండి, అయిపోయిందండి. కోడ్ క్వాలిటీ అయిపోయింది. ఇంకా వార్ ఫైల్ జనరేట్ అవుతుంది. బిల్డ్ సక్సెస్. సో ఇప్పుడు మీరు సోనార్కి పేజ్ రీఫ్రెష్ చేస్తే చూడండి, క్వాలిటీ గేట్స్ పాస్డ్. ఎప్పుడైనా సరే ఇక్కడ ఇవి హైట్ చూడండి, యాక్టివ్ స్టేట్కి వెళ్తే అప్పుడు క్వాలిటీ గేట్స్ ఫెయిల్డ్ అని వస్తుంది. ఇలా క్వాలిటీ గేట్స్ పాస్డ్ అని రావాలండి. క్వాలిటీ గేట్స్ పాస్డ్ అని రావాలి. చూడండి, 0 బగ్స్ ఉన్నాయి, 0 వల్నరబిలిటీస్, 0 కోడ్ స్మెల్స్, డూప్లికేషన్ డేటా 0%, జావా XML బేస్డ్ ప్రాజెక్ట్. టైం స్టాంప్ కూడా చూపిస్తుంది 11/28. సో క్వాలిటీ గేట్స్ పాస్డ్. వార్నింగ్ ఏమైనా ఉన్నాయా? ఫెయిల్డ్ ఏమి లేవు. రిలయబిలిటీ చూడండి, సెక్యూరిటీ హై లెవెల్ సెక్యూరిటీ ఉంది. కోడ్ స్మెల్స్ ఏమీ లేవు. కోడ్ కవరేజ్ ఎంత ఉంది అంటే నో డేటా కవరేజ్. అండ్ డూప్లికేషన్ డేటా <3% ఉంది. సైజ్ 1K ఉంది. జావా XML బేస్డ్ ప్రాజెక్ట్. మీరు ఇక్కడ చెక్ చేయాల్సిందంటే ఇక్కడ క్వాలిటీ గేట్స్ ఫెయిల్డ్ అని ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, ఇక్కడికి వెళ్ళి చూడాలి ఇష్యూస్లో. ఈ హైట్ షీట్ బ్లాక్ ఇష్యూస్ అని ఈ స్క్రీన్ షాట్ తీసి డెవలప్మెంట్ టీమ్కి ఈమెయిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకొక ప్రాజెక్ట్ తీసుకుందాం. చూడండి, మీ అందరూ మై యాప్ ప్రాజెక్ట్ కూడా ఫోకస్ చేసుకున్నారు కదా, ఈసారి దీన్ని కూడా చేద్దాం. మై యాప్. ఇక్కడ కూడా pom.xml ఫైల్లో సోనార్కి లింక్ ఇవ్వాలి. ఇక్కడ కూడా సోనార్కి పబ్లిక్ ఐపీ ఎడిట్. ఇక్కడ కూడా సోనార్కి URL ఇవ్వాలి. ఇది తీసేసి
మనం తింటాం. ఇప్పుడు సెకండ్ ప్రాజెక్ట్ని చేద్దాం. చూడండి, మై యాప్ సేమ్ కోడ్ డెవలప్ చేసిన కోడ్ క్లోజ్ చేద్దాం. ఈసారి ఇంకొక ప్రాజెక్ట్ న్యూ ఐటమ్ సోనార్ 2 అని ఇస్తాం. ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. ఓకే, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ సెక్షన్ గిట్ URL ఇస్తున్నాము. ఆ తర్వాత బిల్డ్ స్టెప్స్లో ఇన్వోక్ టాప్ లెవెల్ గోల్ ఏంటిది? క్లీన్ సోనార్ సోనార్ స్పేస్ ప్యాకేజ్, అప్లై, సేవ్ ఇట్, దాట్స్ ఇట్, బిల్డ్ నౌ. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వెళ్ళిపోయి ఆ ప్రోడక్ట్ వస్తుంది. బట్ రియల్ టైంలో ఎన్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. బట్ ఏపీఐస్ ఉంటే అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. బట్ రియల్ టైంలో ఏపీఐస్ డెవలపర్స్ డెవలప్ చేస్తారండి. ఇక్కడ ఫ్రీ టైర్ కింద కుదరదు. చూడండి, కోడ్ క్వాలిటీ జరుగుతుంది. సక్సెస్. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే చూడండి, క్వాలిటీ గేట్ పాస్. ఏదైనా ఇష్యూస్ ఉంటే ఫెయిల్డ్ అని వస్తుంది. ఎప్పుడైతే ఆ ఇష్యూస్ వచ్చిందో ఇక్కడికి వచ్చి స్క్రీన్ షాట్ తీసి ఈమెయిల్ చేయడం. ఇలా మనం ఇప్పుడు 2 ప్రాజెక్ట్స్ని అనాలిసిస్ చేస్తాం. కోడ్ క్వాలిటీ జరిగిన తర్వాతనే మనకు వార్ ఫైల్ జనరేట్ అవుతాయి. అసలు వార్ ఫైల్ జనరేట్ అయిన చెక్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ప్రాజెక్ట్లో సోనార్ 1 వర్క్ స్పేస్ అండర్ టార్గెట్లో చూడండి వార్ ఫైల్ వచ్చిందా. సిమిలర్ వే సెకండ్ ప్రాజెక్ట్లో కూడా చూద్దాం. చూడండి, అండర్ టార్గెట్లో మై వెబ్ 0.07 వార్ ఫైల్ ఇలా జనరేట్ అవుతాయి. ఎప్పుడైనా క్వాలిటీ గేట్స్ ఫెయిల్డ్ అని వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ స్క్రీన్ షాట్ చేసి డెవలప్మెంట్ ఈమెయిల్ చేయడం. వాళ్ళు ఇష్యూస్ రిజాల్వ్ చేస్తారు. మనకి ఇక్కడ క్వాలిటీ గేట్స్ అని ఉంటాయి. ఈ క్వాలిటీ గేట్స్లో మన రూల్స్ అండ్ కండిషన్స్ ఇస్తారు. ఈ రూల్స్ అండ్ కండిషన్స్ సాటిస్ఫై అవ్వకపోతే క్వాలిటీ ఫెయిల్డ్ అని వస్తుంది. అర్థమైందా కాన్సెప్ట్? సో సోనార్కి కోడ్ క్వాలిటీ ఇలా చేస్తున్నారు. నోట్ ఇట్ డౌన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. most important interview question. How to change default సోనార్కి పోర్ట్ నెంబర్ అంటారు. మనం రియల్ టైంలో డిఫాల్ట్ పోర్ట్ నెంబర్స్ ఎప్పుడు ఉండవండి, మన ఓన్ పోర్ట్ నెంబర్సే ఉంటాయి. హౌ టు చేంజ్ డిఫాల్ట్ సోనార్కి పోర్ట్ నెంబర్ అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో ఇప్పుడు చూడండి, మీరు సోనార్ క్యూబ్ ఇన్స్టాన్స్కి వెళ్ళి, సోనార్ క్యూబ్ అనేది థర్డ్ పార్టీ అప్లికేషన్ అండి. థర్డ్ పార్టీ అప్లికేషన్ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తాము? ఓపీటీలో ఇన్స్టాల్ చేస్తాము. cd/opt-కి వెళ్ళి ls కమాండ్ కొడితే సోనార్ అనే డైరెక్టరీ ఉంది చూడండి. ఈ డైరెక్టరీ ఇన్సైడ్కి వెళ్ళాలి. cd స్పేస్ సోనార్లోకి వెళ్ళి ls కమాండ్ కొడితే చూడండి, మీకు కాన్ఫ్ అనే ఒక డైరెక్టరీ ఉంది చూడండి. cd స్పేస్ కాన్ఫ్లోకి వెళ్ళి ls కొడితే sonar.properties అనే ఒక ఫైల్ ఉందండి. ఈ ఫైల్లో మనం పోర్ట్ నెంబర్ మనం చేంజ్ చేస్తాం. vi sonar.properties sonar.port ఈక్వల్ టు ఉంటుందండి. కామెంట్ ఉంటుంది, కామెంట్ తీసేయాలి. ఇదండి sonar.web.port ఉంటుంది. ఇక్కడ కామెంట్ తీసేసి ఇక్కడ ఎంత ఉంది పోర్ట్ నెంబర్? 9000. ఇది తీసేసి మీ ఓన్ పోర్ట్ నెంబర్ ఏదో ఒకటి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ 2345 ఇస్తాను, నా ఓన్ పోర్ట్ నెంబర్. ఓకే, ఎస్కేప్ shift:/WQ ఎక్స్క్లమేషన్. ఆ తర్వాత సోనార్ క్యూబ్ సర్వీస్ని స్టాప్ చేసి స్టార్ట్ చేయాలి. సర్వీస్ సోనార్ స్టాప్ చేయాలి. ఆ తర్వాత స్టార్ట్. ఇప్పుడు చూడండి, సోనార్ క్యూబ్ డాష్ బోర్డ్ మీకు వర్క్ అవ్వదు. సైట్ కాంట్ బి రీచ్డ్ అని వస్తుంది. ఇప్పుడు సోనార్ క్యూబ్ పబ్లిక్ ఐపి పోర్ట్ నెంబర్ ఎంత మనం ఇచ్చింది? 2345. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్.
సో ఇక్కడ ఈసారి లాగిన్ ఇక్కడ నుంచి చూద్దాం. యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ అడ్మిన్. అర్థమైందా కాన్సెప్ట్? అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, నోట్ ఇట్ డౌన్ గైస్. హౌ టు క్రియేట్ యూజర్స్ ఇన్ సోనార్క్యూబ్ అంటారు. హౌ టు క్రియేట్ యూజర్స్ ఇన్ సోనార్క్యూబ్ అని అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో రియల్ టైంలో మనకి ఒకటే సోనార్క్యూబ్ డాష్ బోర్డ్ ఉందండి. మనం ఎప్పుడైతే ఆపరేషన్ టీమ్ మెంబర్కి వెళ్తాం మనకి సపరేట్గా ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఇస్తారు. ఇప్పుడు మీరు యూజర్ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళాలి. ఇక్కడ సెక్యూరిటీ అని ఉంది చూడండి, సెక్యూరిటీ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ యూజర్స్, అడ్మిన్ యూజర్ అండి ఇతను. క్రియేట్ యూజర్, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ నేను పవన్ అనే యూజర్ని ఇస్తాను. లాగిన్ నేమ్ పవన్, నేమ్ కూడా పవన్ అని ఇస్తాను. ఈమెయిల్ అడ్రస్ ఏదో ఒకటి ఇస్తాను, abc@gmail.com ఏదో ఒకటి ఇస్తాను. పాస్వర్డ్ పవన్ అని ఇస్తాను. క్రియేటెడ్. సో రియల్ టైంలో మనం ఇలా లాగిన్ అవుతామండి. పవన్ యూజర్ కదా, ఇప్పుడు పవన్ యూజర్ లాగిన్ అవ్వాలంటే సోనార్కి పబ్లిక్ అయిపోయి ఇంకో బ్రౌజర్ తీసుకుంటారండి. సోనార్కి పబ్లిక్ మనం ఇచ్చిన పోర్ట్ నంబర్ 2345. ఇప్పుడు ఏ యూజర్గా లాగిన్ అవుతాను? పవన్ యూజర్గా లాగిన్ అవుతాను. పవన్ యూజర్ నేమ్, పాస్వర్డ్ కూడా ఇలా లాగిన్ అవుతాం. యూజర్స్ని ఇలా క్రియేట్ చేస్తాం. అండ్ ఇతను పవన్ అనే యూజర్ కనుక కాంట్రాక్ట్ ఎంప్లాయీ అనుకోండి, ఇతను కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయిపోయింది, ఇతని అకౌంట్ డిలీట్ చేసేస్తారు. అదే పర్మనెంట్ ఎంప్లాయీ అనుకోండి, ఇతను నోటీస్ పీరియడ్ కంప్లీట్ అవ్వగానే డిలీట్ చేస్తారు. అంటే హౌ టు డిలీట్ వన్ యూజర్ ఇన్ సోనార్క్యూబ్. డిలీట్ చేయాలంటే ఇక్కడ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసిన డీయాక్టివేట్ అంటే డిలీట్ అయిపోతుంది. డీయాక్టివేట్ ఇలాగా, అర్థమైందా? ఇలా డిలీట్ చేస్తారండి. సో మన దగ్గర నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, మెమరీ ఎక్కువ అవుతూ ఉంటుంది అనుకోండి, ఓల్డ్ ప్రాజెక్ట్స్ ఏమైనా డిలీట్ చేయాలి అనుకోండి, డిలీట్ కూడా చేయొచ్చు. బట్ రియల్ టైంలో డిలీట్ చేయడానికి ఉండదండి, చేయకూడదు. ఐడి కార్డ్ ఇచ్చేయడమే. ఇక్కడ మీరు అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళి ప్రాజెక్ట్స్, మేనేజ్మెంట్, ఈ ప్రాజెక్ట్ మీరు ఇలా సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ రాసుకోండి. కెన్ వి రీజనరేట్ సోనార్క్యూబ్ టోకెన్ అని అడుగుతారు. మనం ఇందాక సోనార్క్యూబ్ ఇన్స్టాల్ చేసినప్పుడు టోకెన్ జనరేట్ అయింది కదా, కెన్ వి రీజనరేట్ సోనార్క్యూబ్ టోకెన్ అడుగుతారండి. ఎస్ ఆర్ నో అని అడుగుతారు. ఎస్, రీజనరేట్ చేయొచ్చండి టోకెన్. ఆ టోకెన్ని మీరు జనరేట్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అడ్మిన్ ఉంది కదా, అడ్మినిస్ట్రేషన్, మై అకౌంట్కి వెళ్ళాలి. మై అకౌంట్కి వెళ్ళి ఇక్కడ సెక్యూరిటీ అని ఉంది చూడండి, ఇక్కడ ఓల్డ్ది ఇదండి, ఇలియాస్ది కదా ఇచ్చింది, దీన్ని రీవోక్ చేస్తా అంటే రిమూవ్ చేసేస్తా. పోయింది అనుకోండి, రీజనరేట్ చేయాలనుకోండి సేమ్, నేను ఇక్కడ ఈసారి వాసు అని ఇస్తాను. జనరేట్. ఈ టోకెన్ తీసుకెళ్ళి అగైన్ మీరు జెన్కిన్స్ దాంట్లో అప్డేట్ చేయొచ్చు. ఇందాక అప్డేట్ చేశాం కదా, ఇక్కడ అప్డేట్ చేయొచ్చు. కెన్ వి రీజనరేట్ దిస్ టోకెన్ అని అడుగుతారు. ఎస్, రీజనరేట్ చేయొచ్చు. సో ఇదంటే మనకి కోడ్ క్వాలిటీ జరిగిన తర్వాతనే వార్ ఫైల్ జనరేట్ అవుతాయి. చూడడానికి చిన్న టూల్ అండి, ఇంటర్వ్యూ క్వశ్చన్ బాగా పడతాయి, డెప్త్ పడతాయి, థియరీ పార్ట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అర్థమైందా కాన్సెప్ట్? సో మీ అందరికీ హోంవర్క్ ఏంటిదంటే చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేనేం చేశాను, సోనార్క్యూబ్కి ఒక ఇన్స్టెన్స్ తీసుకున్నాను, రైట్. 1C అవైలబిలిటీ జోన్లో తీసుకున్నాను. జెన్కిన్స్ కూడా ఒక ఇన్స్టెన్స్ తీసుకున్నాను, ఇన్స్టాల్ చేశాను, అది కూడా 1C అవైలబిలిటీ.
ఇంతవరకు తీసుకొని నేను కోడ్ క్వాలిటీ చెక్ చేశాను, బాగానే ఉంది. మీకు హోంవర్క్ ఏంటిదంటే మీరు ఇంకొక ఇన్స్టెన్స్ తీసుకోండి, టామ్ క్యాట్ ఇన్స్టెన్స్ తీసుకోండి, 1C క్రియేట్ చేయండి. అంటే మీరు జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాలి, సోనార్ క్యూబ్ ఇన్స్టాల్ చేయాలి, టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేయాలి. దీస్ 3 ఇన్స్టెన్స్ షుడ్ బి ఇన్ సేమ్ అవైలబిలిటీ జోన్లోనే 3 డాష్ బోర్డులు రావాలి. సో జెన్కిన్స్ ను సోనార్ క్యూబ్ ఇంటిగ్రేట్ చేయడం మీరు చూసారు. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఏం చేసాం, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ తీసుకుంటే ఫస్ట్ స్టేజ్లో డెవలప్ చేసిన కోడ్ని క్లోన్ చేసాం. సెకండ్ స్టేజ్లో కోడ్ క్వాలిటీ చేసాము, వార్ ఫైల్ జనరేట్. నెక్స్ట్ మీరు టామ్ క్యాట్ ఇన్స్టెన్స్ కూడా వస్తుంది కదా, వార్ ఫైల్ కాపీ చేయాలంటే ఏం చేస్తారు, ప్లగిన్ ఒకటి ఇన్స్టాల్ చేయాలి. ఆ ప్లగిన్ ఏమేంటిది, డిప్లాయ్ టు కంటైనర్ ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసి మీకు తెలిసిందే లాస్ట్ ప్రాజెక్ట్లో ఇక్కడ ఈ పోస్ట్ పోల్ యాక్షన్స్లోకి వెళ్ళి టామ్ క్యాట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసేయండి. ఇచ్చేసి బిల్డ్ చేసిన తర్వాత విత్ పోలేసియము వితౌట్ పోలేసియము పిక్ పెట్టాలి. కొత్తగా మీరు ఒక టామ్ క్యాట్ని యాడ్ డిప్లాయ్ చేయడం వరకే మీకు హోంవర్క్. అర్థమైందా? అదే. ఇంకో డౌట్ ఏంటంటే సార్ మనం ఇది పైప్ లైన్ ద్వారా చేయొచ్చా అంటే ఎస్, ఎగ్జాక్ట్లీ చేయొచ్చు. మీ కమింగ్ క్లాస్లో వస్తుంది, పైప్ లైన్ ద్వారా కూడా చేయొచ్చు. అర్థమైందా కాన్సెప్ట్? మీకు హోంవర్క్ ఈరోజు విత్ పోలేసియం వితౌట్ పోలేసియం నెక్స్ట్ ప్రాజెక్ట్ మీరు పెట్టాలండి. ఓకేనా? అది. సో ఎనీ క్వరీస్ గైస్ రిగార్డింగ్ టుడేస్ క్లాస్? సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా డిలీట్ చేస్తారని ప్రాజెక్ట్, అట్లా బ్యాకప్ ఏమైనా ఉండొచ్చా, పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు, బ్యాకప్ ఉంటుందిగా. మనం బ్యాకప్ తీసుకోవాలంటే సేమ్ ఇట్లా తీసుకొని యాక్షన్స్లోకి వెళ్ళి ఇమేజ్ అండ్ టెంప్లెట్స్, క్రియేట్ ఇమేజ్, ఇమేజ్ని ఏమైతే ఒకటి ఇస్తే నో రిపీట్ ఇస్తే బ్యాకప్ వచ్చేస్తుంది. సో ఎనీ క్వరీస్ గైస్ రిగార్డింగ్ సోనార్ క్యూబ్? సో గైస్ ప్రాజెక్ట్ పిక్ పెట్టాలండి అందరూ కూడా. అండ్ వన్ మోర్ ఇంకోటి ఏంటంటే రేపు నెక్సస్ వస్తుందండి, రేపటి క్లాస్ ఎవరు మిస్ అవ్వద్దండి, నెక్సస్ వస్తుంది. ఓకేనా? డన్ గైస్, టుమారో ఎట్ సేమ్ టైం.